సెలెక్ట్ అయిపోయినా మళ్ళీ ఇంకా రాని ట్రైల్ చూడాలి వాళ్ళు అక్కడ సౌదీ అరేబియా స్టేట్ చూడాలి. చూడాలా దాన్ని చూసిన తర్వాత దాదా సౌదీ వెళ్ళి డ్రైవర్ డ్రైవర్ ఎప్పుడు ఎప్పుడు వెళ్ళారు? కపిల్ దగ్గర డ్రైవర్ తో చేశారన్నమాట. నెలకి అప్పుడే పొద్దున్నే మీర్జాకి హెయిర్ కట్ చేస్తున్నారు. అదేమో ఉండట్లా. हो बेटा हो बेटा हो बेटा जा ఓయ్ देखे देख. సో గైస్ పొద్దున్నే నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఏం లేదు, ఇంట్లో కరెంటు పోయింది. సో ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కరెంటు పోయింది. నాయనమ్మ కూర్చొని ఉన్నారు, అడుగుదాం. సో నిన్న వ్లాగ్లో మా నాయనమ్మ కనిపించలేదు. నిన్న వ్లాగ్లో ఎందుకంటే నమాజ్ చదువుకుంటున్నారు, సో అందుకనే కనిపించలేదు. మా నాయనమ్మ తినే. సో నాయనమ్మని అడుగుదాం. తిన్నావా? నాష్టా తిన్నారా? నాష్టా కర్లేం అబ్బిచ్చ ఎప్పుడేనంట చేసుకుంది. దాదా ఎక్కడ? దాదా బాహర్ జాకో హై. సో బయటికి వెళ్ళారంట తాతయ్య. మై వన్ అండ్ ఓన్లీ గ్రాండ్ మదర్. సో తాతయ్య నిన్నటి తెలుగు ఛానల్ తాతయ్య బయటికి వెళ్ళారు. టిఫిన్ చేసుకున్నాను ఇప్పుడే. సో ఇప్పుడే టిఫిన్ చేసుకుని నాయనమ్మ కూర్చొని ఉంది. నేను తెచ్చా ఇందాకే టిఫిన్. సో తినేసి ఇంకా కూర్చున్నారు. తాతయ్య ఏమో బయటికి వెళ్ళారు. నిన్నటి వ్లాగ్లో తాతయ్య కనిపించారు కదా. సో ఆయన తాతయ్య ఇంకా మా అమ్మమ్మ కనిపించాల్సింది. సో ఇంకా అమ్మమ్మని తీయలేదు. నాయనమ్మ అంటే నాకు డిఫరెన్స్ తెలీదు. ఒక్కోసారి అమ్మమ్మని నాయనమ్మ అంట, నాయనమ్మని అమ్మమ్మ అంట. తెలుగు అంటే అంత ఫ్లూయెంట్గా రాదు కాబట్టి. మా తాతయ్య సౌదీకి వెళ్ళారండి. సో సౌదీకి వెళ్ళి ఏం చేశారో మా నాయనమ్మని అడుగుదాం. ఇదిగోండి చూడండి, సౌదీ నుంచి ఇలాంటివి తెచ్చారు. ఇదేంటిది? ఏంటిది? సౌదీ కా పంఖాయే. సౌదీ ఇసన్ కర్ర సౌదీ నుంచి తెచ్చింది వాళ్ళ దాదా. మా తాతయ్య తెచ్చారు, వాళ్ళ దాదా తెచ్చారు సౌదీ నుంచి. సో ఇలాంటివి అంటే ఇప్పుడు చాలా రేర్ దొరకట్లేదు. మా తాతయ్య వెళ్ళింది కూడా ఎప్పుడో బీసీ కాలంలో. సో ఇప్పుడు ఇలాంటివి కనిపించడం చాలా రేర్. నేను ఫస్ట్ అసలు కరెంట్ పోగానే నాయనమ్మ తెచ్చి ఇచ్చింది. సో బాగుందండి. తాతయ్య అంటే మా నాయనమ్మకి కొంచెం స్లోగా వినపడుతుంది. సో గట్టిగా చెప్పాలన్నమాట. తాతయ్య అక్కడికి వెళ్ళి ఏం చేశారో ఒకసారి అడుగుదాం. సౌదీకి వెళ్ళి ఏం చేశారో. దాదా సౌదీ వెళ్ళి డ్రైవర్ ఎప్పుడు వెళ్ళారు? కపిల్ దగ్గర డ్రైవర్ తో చేశారన్నమాట. నెలకి అప్పుడే ఎంత డాలర్లు వాళ్ళు. అది రీహాల్ दादा ड्राइवर से कंपनी के करते थे कपिल करने. మా తాతయ్య వచ్చేసి 1990s వెళ్ళారు. సో మళ్ళీ 2001 అరౌండ్ ఆ టైంకి వచ్చారు. అరౌండ్ 10 years. కాకపోతే నాన్నమ్మ చెప్తుంది మధ్యలో వచ్చి మళ్ళీ వెళ్ళారు. అంటే 90s నుంచి 2001 మధ్యలో మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్ళారు. అక్కడ వర్క్ చేసింది అరౌండ్ 6 to 7 years అనమాట. సో తాతయ్య వెళ్ళి ఫస్ట్ మా తాతయ్య ఒక లారీ డ్రైవర్ అనమాట. ఇక్కడ చేశారు, సౌదీలో కూడా లారీ డ్రైవర్గానే చేశారు. ప్రెసెంట్ ఇప్పుడు బయటికి వెళ్ళారు. లేకపోతే స్టోరీ తాతయ్యతో చెప్పించేవాడిని. గాయస్ తాతయ్య వస్తే ఒకవేళ అడుగుదాం తాతయ్య స్టోరీని. అక్కడ వెళ్ళి ఆయన ఏమేమి ట్రావెల్ చేశారు. సో మొత్తం చూద్దాం. టీ తెచ్చింది పాపం మా నాయనమ్మ గారు. టీ చేసుకొని వచ్చారు. సో నాకు తెలుగు నిజం చెప్తున్నా అంత బాగా రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకోవడం. నానమ్మ తాతయ్య ఏం చేస్తారో తెలీదు. సో చేసిచ్చారు టీ తాగమని. మా నాయనమ్మ చేతి టీ చాలా బాగుంటుందండి. సో గైస్ మా తాతయ్య వచ్చేసారండి. చెప్పా కదా ఈ మంచం బాగాలేదని. సో ఇది రిపేర్ చేపిస్తున్నారు. సో తాతయ్య ఇప్పుడే వెళ్ళి అది తీసుకొని వచ్చాడు. సో ఇక్కడ పాయ వస్తుందండి, అలాంటిది ఇక్కడ వస్తుంది. అది తీసుకురావడానికి వెళ్ళారు. తాతయ్య
ఎక్కడికి వెళ్ళాం? చలో నేను బయటికి పోయి వచ్చాను. చలో బడా బచ్చా గోస్ట్ చోట చూసిరే. సో ఇది వాళ్ళు అయిపోయింది అనుకుంటా మ్యాక్సిమం. అదే మాట్లాడుతాం. తాతయ్య, సో ఇప్పుడు దాకా బయటికి వెళ్ళొచ్చావు, ఇదేమో రిపేర్ అంటున్నావా? మధ్యాహ్నం లోపల అయిపోతుందా లేకపోతే కొత్తది తీసుకోవాలా? అరగంట పని అది. సో నాయనమ్మ ఏంటి కొత్తది తీసుకుందాం అంటుంది? నాయనమ్మని తీసుకుంటుంది. ఎందుకు అదే వేసుకుంటే పోతుంది కొంచెం ఖాళీ. అప్పుడు ఇట్లే కదా. కొత్తదా ఇదేనా? ఇదే కొత్తదా ఇదే రిపేర్ చేపిస్తావా? ఇదే రిపేర్. నవ్వులే ఖాళీ వచ్చిన కొత్తది. కొత్తగా తెచ్చుకున్నా. తాతయ్య నువ్వు? నేను ఇదే వేపిస్తా. ఇదే వేపిస్తా మరి. మళ్ళీ అది ఏడ పెట్టుకున్నా అది కాదు. మనమేం చేసేది ఉంది? కాలు తెచ్చాము. కాలు కొత్తదో పాతదో ఇవాళ లోపల అయిపోతుందిగా. వస్తే ఇప్పుడు వచ్చిపోయాడు. అన్నం తిని వస్తాను. పొద్దున టిఫిన్ చేశాడు. మళ్ళా ఒక ముద్ద అన్నం ఏడు అన్నం తిని వస్తానని చెప్పి సామాన్లు పెట్టిపోయాడు. అదో కర్ర కూడా తెచ్చిపెట్టాడు. మనం పోవాల్సిన. తాతయ్య, సౌదీకి వెళ్ళావు, అసలు అక్కడ ఏం చేసావు? ఎన్ని రోజులు ఉన్నావు? ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసావు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. 2 సార్లు వచ్చిపోయాడు. అక్కడెక్కడ? మక్కా. కాబతుల జద్దా ఉంటుంది. సౌదీ అరేబియా. 3000 కిలోమీటర్లు తిరిగి రావాలి. గంటలో 120 కిలోమీటర్లు పోతుంది మా బండి. 50 అడుగులు ట్రాలీ. అక్కడ నువ్వు ఎలా వెళ్ళావు? ఫస్ట్ అక్కడ ఎలా అప్రోచ్ అయ్యావు? అంటే సౌదీ వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలి అంటే అక్క కొడుకున్నాడు. మా ఇంటి దగ్గర ఏజెంట్ ఉన్నాడు ఖమ్మంలో. ఆయన బాంబేలో ఉంటాడు. బాంబేలో మాహీలో నుంచి ఆయన ఫోన్ చేశాడు మా వాడు. మా చిన్న అంటే సరిపడ పంపంటే నేను ఆయన అడ్రస్ ప్రకారం బాంబే పోయినా. ఆయన చూశాడు, ఆఫీస్కి పోయాడు. ఆఫీస్కి పోయి ఇంటి ఇచ్చాడు. ఇంటి ఇచ్చిన తర్వాత సెలెక్ట్ అయిపోయినా మళ్ళీ ఇంకా లారీ ట్రైల్ చూడాలి. వాళ్ళు అక్కడ సౌదీ అరేబియా సేటు చూడాలి. దాన్ని చూసిన తర్వాత మేము ట్రాలీ తమిళనాడులో ట్రాలీలు ఉంటాయి ట్రాలీ ఆఫీస్లో. ఆ ట్రాలీ ఇచ్చారు. రివర్స్ ఇంకా ముందుకే తోలుతుంటే ఆయన మన నడుక గేర్లు వేయడం అవన్నీ చూశాడు. ఇంకా చాలని ఆపాడు. ఆపి ఇక దిగేసేయాను. దిగినాక మళ్ళీ నాకు తెలియకుండా ఆయన 100 రూపాయలు ఇచ్చాడు మా సేట్కి, మా ఈయనకు. నేను అనుకున్నా ఎందుకు ఏం చెప్పలేదు నాకు, నువ్వు ఆపు అన్నాడు. సరిగా తోలేదని నేను అనుకున్నాను. తర్వాత అదే నువ్వు ఫిట్ అయిపోయినావు, నీకు 100 రూపాయలు కూడా ఇచ్చాడు టిఫిన్ చేయించమని. నువ్వే రావాలంట. టికెట్ ఒకే చేపిస్తే 4 రోజులు పట్టింది. ఇది 18లో తక్కువలో పంపాడు. అప్పుడు 14,000 ఉన్నది, ఇప్పుడు లక్షల్లో అయింది. డబ్బులు మనమే పెట్టుకోవాలా? అదాకా పోయేదాకా మనమే. ఆఫీస్లో 45,000 కట్టాము ఏజెంట్కి. సౌదీ అరేబియా ఏజెంట్ 40,000. 45 అయితే మనకు తెలిసింది కాబట్టి మళ్ళీ 5,000 ఇంటికి పంపాడు. ఇంట్లో ఖర్చు పోయాలి అని ఆయనే పంపాడు. ఇది ఇచ్చేపోయింటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళడానికి చాలా కష్టాలు పడుతున్నారు. నువ్వేమో అప్పట్లోనే వెళ్ళి వచ్చేసావు. మనకేది కష్టమే. అయితే జీతాలు తక్కువ. అప్పుడు 130 రియాలు కడితే 1000 రూపాయలు 10,000 అవుతున్నాయి. అప్పుడు ఇప్పుడు 40,000 అవుతున్నాయి. అదే 130 అవుతుంది. అప్పుడంతా 1 రూపాయి వచ్చేసి మనకు 1 రూపాయి వస్తే అక్కడ 13 రూపాయలు ఉన్నాయి. ఇలా 20 రూపాయలు చిల్లర ఉన్నాయి మనకి. తాతయ్య టిఫిన్ చేసే వెళ్ళావా? చేసేపోయినా పొద్దున్న ఉదయమే చేసి 8 గంటల కల్లా టిఫిన్ అయిపోతుంది. నువ్వు వ్లాగ్స్లో వచ్చావు, చాలాసార్లు చూసుకున్నావా? సో ఇవాళ ఇప్పుడు ఈ పని అయిపోతే ఇంకా తాతయ్య కూడా ఫ్రీనే. సో ఇదే మెయిన్ ప్రాబ్లం. ఇది ఒకసారి అయిపోతే నాయనమ్మ ఏమో కొత్తది తీసుకోవాలి అంటుంది, తాతయ్య ఏమో ఇదే రిపేర్ చేపిస్తా అంటున్నారు. తెచ్చిపెట్టిన రిపేర్ ఆయన తెచ్చాడు డబ్బులు ఇచ్చి మా లారీ మెకానిక్. ఇంకోసారి చూపిస్తున్నా. సో తినే మా నాయనమ్మ, మా తాతయ్య, మా అమ్మమ్మ ఒకళ్ళు ఉన్నారు. సో
ఆవిడ రావాల్సింది. సో ఇప్పటికీ వీళ్ళిద్దరు మా నాన్న వాళ్ళ పేరెంట్స్ అన్నమాట. సో ఇది వీళ్ళ ఓన్ హౌస్. బయట నుంచి ఒకసారి కుదిరితే చూపిస్తాను. 4 స్టేర్ బిల్డింగ్ ఓనర్ ఈయన. సో ఓనర్ యొక్క వైఫ్. సో ఇంటికి వెళ్ళి దాని తర్వాత బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాం. సో గైస్, ఇప్పుడే నేను కూడా నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసాను. ఇంకా అమ్మ కూడా వర్క్ చేసుకుంటుంది. నేను కూడా ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో తర్వాత అందరం కలిస్తే ఇంకా కలిసి మాట్లాడుకుందాం, మా ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. సో సౌదీని ఎలా వెళ్ళారు ఏంటి తాతయ్య చెప్పారు కదా. సో మా డాడీ సౌదీ వెళ్ళినప్పుడు మా డాడీ ఏం చేశారో, మా డాడీ వచ్చిన తర్వాత మధ్యాహ్నం వస్తారు. సో ఆ టైంలో మా డాడీని అడిగి తెలుసుకుందాం ఏమేమి చేశారో. అంటే సౌదీ వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ అక్కడ నుంచి మనీ పెట్టేవాళ్ళు, కానీ మా నాన్న చదువుకున్నారా ఆ టైంలో, లేకపోతే వర్క్కి వెళ్ళారా తెలుసుకుందాం. పైకి వచ్చి చూస్తే మా మమ్మీ ఏమో ఇప్పుడు ఈ టైంలో బట్టలు ఆరేస్తుంది. సో మూన్ కూడా వచ్చింది, సన్ పోయి. ఈ టైంలో ఎందుకు అడుగుదాం. మమ్మీ గారు ఈ టైంలో బట్టలు ఏంటి? ఇప్పుడు పొద్దున్నుంచి అవ్వలేదు. సో మమ్మీ, తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మా యూట్యూబర్స్ ఫ్యామిలీకి తెలియాల్సిన క్వశ్చన్స్. మీరేం చదువుకున్నారు, మీరు ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్స్ ఏం లేవు అంటారా? సో నాన్న వస్తే, నాన్న ఎప్పుడు వస్తారు? సో మా సరే, ఆయన డాడీ వచ్చే లోపల బయటికి వెళ్ళొస్తా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో వాడికి ఇంట్లో బాగాలేదంట, వసీంకి. వెళ్ళి చూసేసి వస్తా, జాఫర్ వస్తా అన్నాడు. మాట్లాడు మమ్మీ ఏదైనా. ఇవి తప్ప ఏం మాట్లాడవు నువ్వు. బిర్యానీ నిన్న బాగా చేసావు మమ్మీ. ఎందుకు? సో గైస్, నేను జాఫర్ కోసం రోడ్డు మీద వచ్చాను. కాల్ చేశాడు ఇప్పుడే, రోడ్డు మీద ఉంటారా వచ్చేరా అని. సో వచ్చా, కానీ ఎక్కడో కనిపించట్లేదు వాడు. వాడిని వెతకాలి, వెతికితే చూడాలి. సో వాడు వస్తే ఇంకా డైరెక్ట్ వసీం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. తెలుసు కదా వాడికి ఒంట్లో బాగాలేదు. అదే రే, కాల్ చేసి గంట అవుతుంది. పనుంది రోడ్డు మీద రావు. నువ్వే రోడ్డు మీద రమ్మన్నావు. వస్తేమో రోజు ఇటు వస్తా కటింగ్ కొట్టి బ్రిడ్జి కింద నుండి. ఈసారి బస్ స్టాండ్ మీద వచ్చా, ఫుల్ ట్రాఫిక్. అరగంట పట్టి నాకు అక్కడే. జస్ట్ ఒక కాదురా, ఏంటది? ఇది ఏదైనా ఇది 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 రిపేర్ చేయాలి. ఇది అరే నీకేంట్రా ప్రతిదీ రిపేర్లే వస్తాయా ఇంట్లో? తప్పదు. సర్లే, వాడి దగ్గరికి వెళ్ళి కుదిరితే వాడిని తీసుకెళ్దాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే ఇంకా డైరెక్ట్ మనం ఇద్దరమే. వాడికి ఒంట్లో బాగాలేదంట, సో చూద్దాం, డైరెక్ట్ వెళ్దామా? పద. సో వసీం వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వీడేమో విచిత్రంగా ఉన్నాడు. కాదురా, ఎప్పుడు చూడలేం కదా, చూడలేదు కదా. సో అందుకనే అలా ఉన్నాం. చెప్పరా నీకేమైంది? మా ఆడియన్స్ మళ్ళీ కమెంట్ల మీద కమెంట్లు పెడతారు. హెల్త్ నిజంగా, అరే నాకు హెల్త్ బాగాలేదని చెప్పారా అంటే ఫీవర్ వచ్చింది అప్పట్లో. పాపం మన జూనియర్సే ఫోన్లు అదే లైక్ మెసేజెస్ చేస్తూ కమెంట్స్ పెట్టి ఎలా ఉందన్నా అడిగారు. సో వాళ్ళ క్లారిటీ కోసం చెప్పు. అంత సీరియస్ ఏం లేదుగా, స్ట్రెస్ తీసుకోవద్దు, డాక్టర్ అదేగా చెప్పింది. టెన్షన్స్ ఎక్కువ అయ్యేది, టెన్షన్స్ కూడా తగ్గియాలి. టెన్షన్ ఎక్కువ పడుతున్నాడు. టెన్షన్ పడితే ఇంకా ఎక్కువ అయిపోయింది తప్ప అది ఆల్రెడీ టెన్షన్ పడదు. అస్సలు టెన్షన్ పడద్దు. ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోవద్దు. అది తీసుకుంటే మళ్ళీ చాలా దూరం పోవాలి. ట్రైన్ అవ్వకు ఫస్ట్ థింగ్. सीरियस क्या बोले अच्छा क्या रे उत्तमार खाया और अम्मी कल से गोला टेंशन पड़ा तो चप्पल दौड़ता हड़ाउड़ी घाघरा पड़ा तो चप्पल दौड़ता घर में तो बात भी जाना ये हस्बैंड ఇప్పుడు ఇంటికి వెళ్ళబోతున్నాను అన్నమాట. ఇప్పుడే నమాజ్ అయిపోయింది. నమాజ్ నుంచి ఇంకా
జాఫర్ ఉన్నాడు, జాఫర్తో ఇంటికి వెళ్ళిపోతా. ఏరా ఏరా आइडिया है मुझे भी आइडिया है స్ట్రెస్ ఏం తీసుకోకు, టెన్షన్ ఏం పడకు, బీ పీస్గా ఉండు. స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏం రాదు, వచ్చిద్ది బిల్ వచ్చిద్ది, హాస్పిటల్ బిల్. సో ఇంకా నీ ఇష్టం. ఏరా అంతే కదరా? స్ట్రెస్ వస్తే నాకు కాల్ చేయి, ఓకేనా? నేను మొత్తం తీసేస్తా, నేను డైవర్ట్ చేస్తా, ఓకేనా? వీడు ఇంకా పెంచుతాడు. నేనా అడిగిరా? సరేరా, జాగ్రత్త ఓకే రా, బాయ్. రే सब फोन करता हूँ सुबह ఓకేరా, బాయ్ రే. బాయ్ రా. డాడీ రావడానికి లేట్ అవుతుందంట. సో అప్పటి లోపల నేను అన్నం తినేసి వీడియో కూడా ఎడిట్ చేసుకోవాల్సి ఉంది. ఇంకేం చేయలేం. డాడీ గురించి రేపు మాట్లాడుకుందాం, మమ్మీ గురించి కూడా రేపే మాట్లాడుకుందాం, మమ్మీ ఏం చదివింది ఏంటి అనేది. సో ఈ వీడియోకి ఇంతేనండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో మేము ముందుంటా. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి. రేపు కలుద్దాం. సీ యూ, టాటా, బాయ్ బాయ్.